దారులన్నీ ఓర్గలు వైపే బండెనక బండి కట్టి కారణిక కారు పెట్టి రచ్చోత్సవ సభకు కథనోత్సాహంతో తరలుతున్నారు గులాబీ శ్రేణులు. అవును, 25 ఏళ్ల పండుగకు ఊరువాడ కదిలింది. తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, వరంగల్ సభ తర్వాత మరో లెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో తమ సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. దండు గదిలేరో ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో మొక మీద 33 జిల్లలు గదిలేరో అందరి దారి ఓరు గల్లు వైపే సాగెరో పోరాటాల పత్తు పడుపు తెలంగాణ గుండె దరువు పోరాటాల పత్తు పడుపు తెలంగాణ గుండె దరువు గులాబీ జెండా బట్టి ఎల్కా తుర్తి బాట బట్టు ఓహో కేసీఆర్ సారు కారు గదులుతుందిరో గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో మన కేసీఆర్ సారు కారు గదులుతుందిరో గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో జెండా ఎత్తి జట్టు గట్టి సభకు పోతారో నీ ఎగిలి వారే పొద్దేలేసి పయనమైతారో ఆహా సత్తి గట్టి సాగా నంపె తల్లి ఎల్లవ్వా మన పార్టీ పండుగ జరుగుతాంది పోయి వస్తవ్వా కేసీఆర్ సారు కారు గదులుతుందిరో గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో మన కేసీఆర్ సారు కారు గదులుతుందిరో గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో ఆ జెండా ఉద్యమాల ఉక్కు పిండం ఈ నేలను గెలిపించడానికి బాబు కేసీఆర్ ఎత్తుకున్న గులా రాష్ట్రోత్సవ రథాలు ఊర్గల వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్ల బండ్లు, కార్లు, బస్సులు కాలినాడికిన వరంగల్కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీమయంగా మారింది. ఎలకతుర్తి సభ ప్రాంగణం కొత్త రూపును సంతరించుకుంది. సభకు 10 లక్షల మంది వస్తారంటున్నారు కారు పార్టీ నేతలు. ఇక బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన వరంగల్లో నిర్వహిస్తున్న రాష్ట్రోత్సవ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామంటున్నారు. తెలంగాణ ఎగిసరా సారే రావాలంటూ వరంగల్లు పిలిసరా టిఆర్ఎస్ సైన్యమై రజతోత్సవ జాతరై కేసీఆర్ పాలన కైతరలొచ్చే జనయాతర సమ్మక్క జాతరో సమరం సై జాతర ఓరుగల్లు జాతరో జనహోరుల జాతర తెలంగాణ ఎగిసరా సారే రావాలంటూ వరంగల్లు పిలిసరా ఈ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్ రాష్ట్రోత్సవ సభలో చేసే ప్రసంగంపై అందరి ఆసక్తి నెలకొంది. నగరో నగరో
ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా సింహగర్జన చేసిండురా ఆత్మగౌరవదారులయ్యా పిలికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా సింహగర్జన చేసిండురా ఆత్మగౌరవదారులయ్యా రాష్ట్రాన్ని సాధించి చూపించినాడు ప్రేమించి ప్రజలను పాలించినాడు తండ్రిలా తన ఎదకు అత్తుకున్నాడు తన్లాటలన్నీ తీర్చేసినాడు కరువుతో ఏడ్చాటి పల్లె కన్నీళ్లను బాపు కేసీఆరే తుడిసిండురా ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా నగరో ఇక మరోవైపు బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్ డౌన్ షురూ అయింది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటుంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు ఓర్గలు గర్జనకు ముందే విపక్షాలు తరచున పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత ఋతువు విపక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ నినదించరు ప్రవీణ బీఆర్ఎస్ 25వ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రాష్ట్రోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గులాబీ బాస్ మీటింగ్ కోసం పల్లె పట్నం కదిలింది. సభపై 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం 2,500 మంది వాలంటీర్లు ఏర్పాటు చేయగా సభ కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. మార్చిండు అమరుల మెడలో పూలదండనే గులాబీ జెండగా మార్చిండు ప్రజల కోసమై పదవులను దిలి పోరు బాటనే పట్టిండు తను పోరు బాటనే పట్టిండు కేసీఆర్ నగరో నగరో పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా సింహగర్జన చేసిండురా ఆత్మగౌరవదారులయ్యా పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా సింహగర్జన చేసిండురా ఆత్మగౌరవదారులయ్యా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు నుండి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. అయితే బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి కావడంతో వరంగల్లో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగే రాష్ట్రోత్సవ సభకు వేలాదిగా జనం వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో 1213 ఎకరాలు రాష్ట్రోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు.
వేదిక పక్కనే కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. బీఆర్ఎస్ పార్టీ సభ సిద్ధమైపోయింది. భారీ సభ ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లను కూడా బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ వెనుకతూర్పు ప్రాంతం వస్తున్న రహదారులను కూడా మొత్తం గులాబీ అయిపోయి చెప్పవచ్చు. ఇప్పుడు చూసిన గులాబీ తోరణాలు, గులాబీ జెండాలు, గులాబీ బాబీ ఫ్లెక్సీలతో మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం అయితే సంతరించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా నిన్నటి నుంచే ఇటు పాదయాత్రల రూపంలో కానీ ప్రభా బండ్లతో కానీ ఇటు ట్రాక్టర్ల ద్వారా ఒక జాతరకు వచ్చినట్లుగా అయితే వస్తున్నారు. లక్షలాదిగా అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చే విధంగా అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా నుంచి కూడా వేలాదిగా వస్తున్నారు. మొత్తం 3 లక్షల పైగా వచ్చే విధంగా అయితే ఇక్కడ అంచనాలు అయితే ఉన్నాయి. అందుకు కావాల్సిన మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ కూడా వారికి ఏర్పాటు చేశారు. మొత్తం మనం చూడొచ్చు సభా ప్రాంగణంలో కూర్చోవడానికి 1 లక్షకు పైగా చైర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భారీ యొక్క బాహుబలి సభా వేదికను అయితే ఏర్పాటు చేశారు. 400 నుంచి 500 మందికి పైగా ఇక్కడ నాయకులు కూర్చునే విధంగా బాహుబలి వేదికనైతే చేశారు. బాహుబలి వేదికకు మన కుడి పక్కనే ఒక మన కళా వేదిక కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కళాకారులు నృత్యాలతో పాటలతో మొత్తం ఆ కార్యకర్తలను ఒక ఉత్తేజాన్ని నింపే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ ఎల్సిడి స్క్రీన్ లోనైతే సభా వేదికకు లెఫ్ట్ రైట్ కూడా భారీ ఎల్సిడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. అవి కాకుండా లక్షలాదిగా వస్తున్న ఈ యొక్క కార్యకర్తలు కేసీఆర్ చెప్పే మాట వినడం కోసం, కేసీఆర్ ఏం చెప్తారో వినడం కోసం భారీ ఎల్సిడి స్క్రీన్లను ఒక 23 పైగా కూడా ఎల్సిడి స్క్రీన్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ ఓరుగల్లు ఒక సెంటిమెంట్ గా చూస్తుంది. కేసీఆర్ కి ఉద్యమంలో కూడా వెన్నంట ఉండి ముందుకు నడిపించిన ఓరుగల్లు అంటే కేసీఆర్ కి ఎంతో సెంటిమెంట్. ఎక్కడ కూడా ఓరుగల్లులో చేసిన ప్రతి సభ కూడా ఇక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కేసీఆర్ తో కలిసి వచ్చిన అంశం కావడంతో ఒక 13 సంవత్సరాల ఉద్యమ పార్టీ ఇక ఇటు 9.5 సంవత్సరాల అధికార పార్టీ నేతగా ఇటు 16 నెలలు ప్రతిపక్షంలో ఉండి మొదటి టైం 16 నెలల తర్వాత ఫస్ట్ టైం ప్రజల్లోకి రావాలని భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నప్పుడు రజతోత్సవ వేడుకలకు ఓరుగల్లునే తను సెంటిమెంట్ ప్రకారం ఎంచుకున్నాడు. ఇక్కడ కలిసి వచ్చే అంశం ఓరుగల్లు కావడంతో తను ఓరుగల్లు ఎంచుకున్నాడు. ఇక్కడ నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ సభ వేదికకు వచ్చిన తర్వాత కేసీఆర్ 1.5 గంటల పాటు ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది. కార్యకర్తలతో పాటు నాయకులు కూడా యావత్ ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. 16 నెలలు ప్రతిపక్షంలో నుంచి ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇటు అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటి భారీ బహిరంగ సభ. ఎందుకంటే 2017లో డిసెంబర్ 16న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ భారతదేశ చరిత్రలో భారీ బహిరంగ సభగా నిలిచింది. దాని తలదన్నే విధంగా ఈ యొక్క సభ ఏర్పాట్లు ఉన్నాయి. భారతదేశ చరిత్రలోనే ఇది సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతుంది. ఈ సభ నుంచి కేసీఆర్ ఏ మాట మాట్లాడతారు, ఎలాంటి మాట తన నోటి నుంచి వస్తుంది, కార్యకర్తలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా 16 సంవత్సరాలు ఈ 16 నెలల కాంగ్రెస్ పాలన అయితే ఇటు 6 గ్యారంటీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ ఒక్క గ్యారంటీ విషయంలో కూడా చిత్తశుద్ధి చేయదు. సంక్షేమాన్ని కూడా గాలి కొదిలేశారు. ఏమనంటే అప్పుల కూపతో ఉంది అని మాత్రం చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలను నయవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పాలన అంటేనే ఒక స్వర్ణయుగాన్ని తలపించింది. ఇటు రైతులు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, పేదవారు కానీ, ఇటు దళిత బంధు కానీ, కళ్యాణ లక్ష్మి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ స్వర్ణయుగాన్ని తలపించాడు. తిరిగి స్వర్ణయుగం రావాలంటే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలనే సంకేతాన్ని మాత్రం ఇక్కడ నుంచి ఇవ్వాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసుకుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సభ తర్వాత కేసీఆర్ స్పీచ్ తర్వాత ఒక్కసారిగా కార్యకర్తల్లో మాత్రం ఒక జోష్ నింపాలని చూస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ కార్యకర్తల్లో కానీ, తెలంగాణ అభిమానుల్లో కానీ ఒక ఉత్తేజాన్ని నింపి తిరిగి అధికారం దిశగా అడుగులు వేయాలని, తిరిగి ఇటు ఈ 5 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టము. కాకపోతే ప్రజల తరపున పనిచేసే విధంగా మాత్రం మా కార్యాచరణ ఉండబోతుంది.
ప్రభుత్వం మెడల్ వంచైనా కానీ ప్రజల కోసం పనిచేపిస్తాం, తిరిగి రానున్న ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీనే అధికారం కైవసం చేసుకుంటుందనే సందేశాన్ని మాత్రం ఇక్కడ నుంచి భారీగా ఇవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం అయితే తలెత్తుతుంది. ఎక్కడికక్కడికి కూడా పాదయాత్ర రూపంలో భారీగా అయితే సభ వద్దకు చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.